హాయ్ ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎవరికైతే ఉందో హకీంపేటలో వాళ్ళు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటివి అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఈ యొక్క హకీంపేటలో జరిగేటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఎలిజిబిలిటీ ఏముంది అండ్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలని మీకు కనుక డౌట్ ఉంటే నేను వాటి యొక్క వీడియోస్ అయితే ఆల్రెడీ చేశాను. వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ దీనికి మెడికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంది అనే ఒక డౌట్ కూడా ఉంటే ఆ యొక్క వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే ఆ యొక్క వీడియోస్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ అయితే ఇక్కడ నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ లేకపోతే మీరు ఖచ్చితంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి మీరు వెళ్ళినా కానీ వాళ్ళైతే మిమ్మల్ని అయితే బయటకు గెంటేస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ప్రస్తుతం నేను ఎప్పటివైతే కావాలని చెప్తున్నాను అంటే చాలామంది 2 years బ్యాక్, 3 years బ్యాక్, 1 year బ్యాక్ ఇలా ఉంటాయి సర్టిఫికేట్స్ అనేది. ఇంకా ఎప్పటి నుంచి నేను కావాలని చెప్తున్నాను ఆ యొక్క అప్పటి నుంచి మీరైతే సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఎవరైతే రిక్రూట్మెంట్ ర్యాలీస్ గురించి తెలియకపోయినా తెలుసుకుంటారు. అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏం కావాలో కూడా ముందే అరేంజ్ చేసుకుంటారు. దీనివల్ల వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అయిపోతుంది. అండ్ లేట్ అయిపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో అదే ఫ్రెండ్స్, ఓకే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, యూఎఫ్జే యాప్ అనేది ఓపెన్ చేయండి. మీరు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మనం ఆర్మీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ అయితే డెమో క్లాసెస్ ఉంటాయి, అక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఆర్మీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేసేయండి. సో ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కనుక చెక్ చేసుకున్నట్లయితే ఆర్మీ రిలేటెడ్లో మనకైతే కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, మనకి ఇండియన్ ఆర్మీ జీడీ ఫుల్ కోర్స్ అని ఉంది చూసారా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి ఇక్కడ వీడియోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట మనకి ఇక్కడ. సో ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్ ప్రైస్ వచ్చేసి 15,000 ఎబో ఉంది మనకి ఇక్కడ. సో డిస్కౌంట్ కూడా మనకైతే అండ్ 11,200 డిస్కౌంట్ ఇచ్చేసి మనకి 3,800 రూపీస్ ఉంది. అండ్ మళ్ళీ ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అవైలబిలిటీ కూపన్ కోడ్ అని ఉంటుంది. కూపన్ కోడ్ అవైలబుల్ అని ఉంది సార్, ఇక్కడ వ్యూఎల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మాత్రం ఇక్కడ 2 days ఎక్స్పైర్ అయ్యేటువంటి అండ్ 15% డిస్కౌంట్ తోటి మనకి రిపబ్లిక్ డే ఆఫర్ అవుతుంది. ఒకవేళ మీరు ఇది అప్లై చేశారనుకోండి, సో మనకి ఇక్కడైతే ఎంత తగ్గుతుంది అంటే 3,230 రూపీస్ తగ్గిందనమాట. ఓకేనా? చాలా 570 రూపీస్ సేవ్ అయిపోయింది. సో మనకి డైలీ క్లాసెస్ ఉంటాయి అండ్ అదేవిధంగా పీడిఎఫ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, స్పెషల్ ఫోకస్ ఉంటుంది. సో మీరు ఇదంతా కూడా అంటే 100% గెట్ అనే విధంగా ఉంటుందన్నమాట. సో మీరు ఇదంతా క్లాసెస్ అంతా కూడా ప్రిపేర్ అవ్వండి. సో మీకైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, iOS అయినా కానీ ప్లే స్టోర్ అయినా కానీ. ఓకేనా? ఇదైనా కాదు ప్రతి కోర్సెస్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసాం. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఆర్మీ ర్యాలీ అనేసి. ఓకేనా? ఇక్కడ ఇలా ఉంది కదా. సో మీరు నేను చెప్పిన విధంగా చూడండి. అండ్ ఎప్పుడైనా కానీ మనం డాక్యుమెంట్స్ అనేది తీసుకునేటప్పుడు అండ్ అవి ఖచ్చితంగా మనము రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. అండ్ చాలామంది కూడా నా కామెంట్స్ ఇలా వస్తుంటాయి, సారీ నాది కాలేజ్లో ఉంది సార్, నాది ఇప్పుడు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. వెరిఫికేషన్ అనేది చేసేది మనం కాదు కదా. సో ఆర్మీ రిక్రూట్మెంట్ వాళ్ళు చేస్తారన్నమాట. ఓకేనా? ఆఫీసర్స్ చేస్తారు. సో వాళ్ళు ఎటువంటి కూడా రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి కూడా యాక్సెప్ట్ అయితే చేయరన్నమాట. సో నువ్వు ఎటువంటి అండ్ రీజన్స్ చెప్పినా కానీ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు. ఓకేనా? ఖచ్చితంగా అయితే నీకు ఏది లేకపోయినా కానీ రిజెక్ట్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. ఓకేనా? సో కాబట్టి ప్రతిదీ అయితే ఒరిజినల్ అయితే కావాలని నేను చెప్పేది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ హై స్కూల్ 10th మార్క్ షీట్ అని ఉంది సారా. అంటే ఇక్కడ మన 10th మేము అనేది 100% తీసుకెళ్దాం. మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్లికేషన్ చేసినా కానీ మినిమం 10th సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్లో మనకి 12th సర్టిఫికేట్, అంటే మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్ తోటి అప్లికేషన్ చేస్తారో వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా? లేదంటే మనం 10th బేస్ తోటి అప్లికేషన్ చేసినా కానీ హయ్యర్ స్టాండర్డ్ పరంగా మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనకి తెలంగాణ వారికి ఇస్తున్నారు. సో దీన్ని డొమికల్ సర్టిఫికేట్ అని కూడా అంటాము. సో ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది లేకపోతే మీరైతే 100% గెట్ ఇన్ అయితే చేయరన్నమాట. మీకు అక్కడ తీసుకోరు 100%. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 100% పక్కా ఉండాలి అక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. మనం ఏ క్యాస్ట్ అని చెప్పడం కోసం మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటాం. వాస్తవానికి మనకి ఎవరైతే ఓసీ వారు ఎవరైతే ఉంటారో వారికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. కానీ మనకి ఈబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి అయితే వస్తుందన్నమాట. సో మీకు ఈబీసీ వస్తే ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వస్తే ఈడబ్ల్యూఎస్. సో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అయితే తీసుకోవాలి మీరు. ఓకేనా? క్లియర్. అండ్ నెక్స్ట్, ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ రిలీజన్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ దెన్ ద రిలీజియన్ సర్టిఫికేట్ ఈజ్ రిక్వైర్డ్ అని అంటున్నారు. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేదు అని అనుకుంటే మనము అండ్ రిలీజియన్ సర్టిఫికేట్ అనేది స్పెషల్గా ఉంటుంది, అది తీసుకోవాలంటున్నారు. కానీ అవసరం ఏం లేదు మనకి ఇది. ఓకే? అండ్ స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్, అంటే మనకి ఏదైతే బోనాఫైడ్ ఉంటుందో ఆ బోనాఫైడ్లో మన క్యారెక్టర్ అనేది గుడ్డా బ్యాడా, ఓకే అండ్ సాటిస్ఫైడ్ ఇలా ఉంటుంది అనమాట. ఇలాంటి వర్డ్స్ తోటి ఉంటుంది మనకి. సో అది సరిపోతుంది అన్నమాట. స్టడీ కండక్ట్ అనేది అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై ద విలేజ్ సర్పంచ్,
మున్సిపల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లేదంటే పోలీస్ అంటే మనకి ఇక్కడ ఏమడుగుతున్నారంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మన యొక్క విలేజ్ సర్పంచ్ తోటైనా కానీ లేదనంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర అయినా కానీ లేదు అని అంటే పోలీస్ స్టేషన్ దగ్గర అయినా కానీ మనం క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. మరి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా నేను చెప్తాను, అది ఎక్కడి నుంచి తీసుకోవాలనేది నేనే ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకేనా, రైట్. అయితే ఈ యొక్క క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకునేటప్పుడు మనకి స్టాంప్ అయితే ఫిల్అప్ అంటే మన ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత స్టాంప్ అనేది వేస్తాం. ఆ స్టాంప్ అనేది వేసేటప్పుడు మనకి ఆ స్టాంప్లో ఉన్నటువంటి అండ్ విలేజ్ కానీ మండల్ కానీ మనకి సర్పంచ్ దగ్గర వేయించుకునేటప్పుడు స్టాంప్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది, అంటే తెలుగు రాసి ఉంటుంది. అలా కాకుండా ఇంగ్లీష్లో రాసి ఉండేటట్టు చూసుకోండి, ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే 21 ఇయర్స్ బిలో ఉండి అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అందరికీ కాదండోయ్. ఓకేనా, నెక్స్ట్ క్లియర్. ఓకేనా, రిలేషన్షిప్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే ఇక్కడ చూసినట్లయితే మీరు మన ఫాదర్ ఎవరైనా కానీ లేదంటే మన బ్రదర్ ఎవరైనా కానీ ఆర్మీలో వర్క్ చేసినట్లయితే మనకి సర్వీస్ మెన్గా ఉన్నట్లయితే మనమైతే రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుంది, సో ఆ యొక్క సర్టిఫికేట్ అయితే కావాలని చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. ఎన్సీసీ ఏబిసి సర్టిఫికేట్ అయితే మనకైతే 100% అయితే కావాలి. ఎవరైతే ఎన్సీసీ చేసి మనకి ఉంది అని ఆప్షన్ అయితే పెట్టారో ఆన్లైన్ అప్లికేషన్లో వాళ్ళైతే 100% అయితే తీసుకువెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇది ఆప్షనల్ మే అంటే దట్ మీన్స్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఆ యొక్క సర్టిఫికేట్ అనేది. ఇది కూడా ఒరిజినలే, ప్రతిదీ ఒరిజినలే. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్. మనకి ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. మరి ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావాలనేది నేను చెప్తాను ఈ వీడియోలోనే లాస్ట్ వరకు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సర్టిఫికేట్ అనమాట. అంటే మనకి ప్లస్ లెవెల్లో మనకి సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే కంప్యూటర్ లెవెల్ సర్టిఫికేట్ ఉంటే మనంతా మనకి ఏంటంటే ప్రొఫెషనల్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ప్లస్ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారన్నమాట. ఓకేనా, అటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి కానీ సో ఇక్కడ ఎన్సీసీ అయినా స్పోర్ట్స్ అయినా కానీ ప్లస్ లెవెల్ కంప్యూటర్ లెవెల్ సర్టిఫికేట్ అయినా కానీ అండ్ ఇదంతా వీటికి ఏంటంటే మార్క్స్ యాడ్ అవుతాయి, 10 నుంచి 15 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. సో అందుకనే అవన్నీ ఉంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 16 లేటెస్ట్ పాస్పోర్ట్స్ అయితే ఉండాలన్నమాట. మనం అడ్డగోలుగా ఏది పడితే అలా దిగకూడదు ఫొటోస్ అనేది. ఓకేనా, క్యాప్ ఉంటే క్యాప్ తీసేసేయండి, కొంచెం మంచిగా షేవ్ చేసుకొని మీరైతే ఫొటోస్ అయితే దిగండి. ఓన్లీ మనకి ఏదైనా కండిషన్స్ ఏదైనా అప్లై అయిందా అంటే అది సిక్ వారికి మాత్రమే వాళ్ళకి కొన్ని కండిషన్స్ అయితే పెడతారు. ఓకేనా, సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండ్ ప్రతి ఒక్కరు కూడా అఫిడవిట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి మనకు నాన్ జ్యుడిషియల్ సర్టిఫికేట్ అని కూడా అంటాం దీన్ని. సో ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది, మనకి నేమ్ ఎంటర్ చేసి ఆల్రెడీ వస్తుంది. నేను ఇప్పుడు దాని గురించి కూడా అయితే చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి COVID-19 సర్టిఫికేట్ అనమాట. ఈ యొక్క COVID-19 సర్టిఫికేట్ అనేది మనకి నెగిటివ్ రిపోర్ట్ అయితే మనమైతే తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక నెగిటివ్ రిపోర్ట్ కూడా మనం ఎప్పుడు తీసుకుంటామంటే రికమెండ్ ర్యాలీ కంటే 2 days బిఫోర్ అయితే మనం తీసుకుంటాము. ఓకే, 48 hours బిఫోర్ అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా రికమెండ్ ర్యాలీ అనేది 14th డేట్కి ఉంది అని అనుకున్నట్లయితే మనం ఏం చేస్తాం 12th డేట్కి మనమైతే తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7th డేట్కి ఉంటే 5th డేట్ రోజు తీసుకుంటాం. ఓకేనా, సో ఇలా ఉంటుంది. మనకి ఎప్పుడు ఉంది ఏంటి అనేది మన యొక్క రికమెండ్ ర్యాలీ అనేది మనకి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. క్లియర్ కదా? ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనేది తీసుకుంటాం. ఓకేనా, అడ్మిట్ కార్డ్ అనేది మనం ఏంటంటే మంచి క్వాలిటీలో తీసుకుంటాం అనమాట, దాన్ని ఎటువంటి ఫోల్డ్ కూడా చేయకూడదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ ఎలాంటిది కావాలనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, చూసారా? సో మనకి ఎటువంటిది కూడా దాని మీద అటాచ్ చేసి అయితే ఉండకూడదు. సో మనకి వచ్చేసినట్లయితే పేపర్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంటే మనకి లైట్ బ్లూ కలర్ ఉన్నా పర్వాలేదు. ఓకేనా, లేదంటే వైట్ కలర్ ఉన్నా పర్లేదు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చేసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనేది మనకి అన్నీ కూడా ఒరిజినల్ అయితే కావాలని చెప్పడం జరుగుతుంది. ఇందాక మనం ఏ సర్టిఫికేట్స్ కావాలని డిస్కస్ చేసాం, ఇప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి, ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఏ విధంగా ఉండాలని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డొమిల్ సర్టిఫికేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క డొమికల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ మీద మనకి అంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఫోటోతో అయితే వస్తుంది అన్నమాట. ఫోటో దాని కింద సిగ్నేచర్ తోటి అయితే వస్తుంది. ఓకేనా, లెఫ్ట్ ఆర్ రైట్. ఓకేనా, ఈ యొక్క ఫోటోతో అయితే మనకి రావాలి, అది కూడా రీసెంట్ ఫోటో అయి ఉండాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇలా ప్రతిదీ ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మండల ఆఫీస్ నుంచి తీసుకునే ప్రతి ఒక్క సర్టిఫికేట్ అంటే మన క్యాస్ట్ అయినా కావచ్చు, లేదంటే ఏబీసీ ఉంటే ఏబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అయినా కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓబీసీ అయితే బీసీ వారు అయితే ఖచ్చితంగా అయితే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ అయినా ఇవన్నీ కూడా మనకి 6 months కంటే బిలో ఉండాలి. ఓకేనా, 6 months దాటి ఉండకూడదు. ఓకే, 6 months బిలో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారని ప్రతి దాన్ని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. అయితే దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కూల్ సర్టిఫికేట్ అన్నమాట. స్కూల్స్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే మనకి బోనఫైడ్స్ ఏదైతే ఉంటాయో అవి అనమాట, స్టడీ కండక్ట్ ఇవి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్. ఓకేనా, క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ మనకి మండలలో ఎవరైతే ఉంటారో సో మనకి సర్పంచ్ అయినా కానీ, లేదంటే మనకి మండల్ పోలీస్ స్టేషన్కి అయినా కానీ, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ అయినా కానీ, సో ఎక్కడైనా తీసుకోవచ్చు ఇది. ఓకేనా, అండ్ స్టాంప్ మాత్రం ఇంగ్లీష్లో ఉండాలి, తెలుగులో ఉండకూడదు. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, విలేజ్ సర్పంచ్ లేకపోతే అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ సర్టిఫికేట్. 21 years బిలో ఎవరైతే
ఉంటారో వాళ్ళైతే అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. మరి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. అయితే ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఉండాలని అంటే 2 years బిఫోర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో 2 years బిఫోర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది మనకి ఇయర్ ఉంది, 2 years బిఫోర్ ఎవరైతే ఉంటారో ఆ 2 years వరకు మనకి ఏంటంటే అండ్ జూనియర్ కానీ సీనియర్ కానీ నేషనల్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ అయితే ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఆల్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నాయి కానీ అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆల్ యూనివర్సిటీస్ తరపున మనం పార్టిసిపేట్ చేస్తే అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే మన స్కూల్ లెవెల్లో సర్టిఫికేట్స్ ఏదైనా మన స్కూల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసినా కానీ అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒక్కోదానికి ఒక స్టాండర్డ్ తోటి మనకు మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, ఆ విధంగా ఉంటుంది. మనం ఆల్రెడీ అప్లికేషన్ చేసేటప్పుడు పెట్టి ఉంటాం కదా ఆప్షన్ అనేది. ఓకేనా, అలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ అఫిడవిట్ సర్టిఫికేట్. ఈ యొక్క అఫిడవిట్ సర్టిఫికేట్ అనేది నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అంటాం. ఇది వచ్చేసి 10 rupees బాండ్ పేపర్ అయితే మనమైతే అక్కడైతే స్టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓకేనా. సో ఇది నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా. దీనికి సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను అఫిడవిట్కి. సో ఆ యొక్క వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అక్కడ క్లియర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మనం చూసుకోవచ్చు వెబ్సైట్లోనే. సో మన యొక్క సొంత అది యొక్క అఫిడవిట్ అనేది మన నేమ్ ద్వారా అయితే వస్తుంది అనమాట. నేను దీని గురించి స్పెషల్గా మళ్ళీ ఒకసారి చేశాను, దానికోసం అయితే మీరు ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. లేదంటే ఆల్రెడీ చేసిన వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లాస్ట్ టైం చేసింది ఆ వీడియో అయితే లింక్ అయితే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందాక చెప్పినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే చాలామంది మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే మనకి ఎక్కడో వెతుకోవాల్సి వస్తుంది. కానీ నేను ప్రతిదీ కూడా అంత ఒకే దగ్గర సెట్ చేసి మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ సర్టిఫికేట్ పర్ PDF క్లిక్ హియర్ ఉంది సార్, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి అండ్ క్రోమ్ అయితే అడుగుతుంది, క్రోమ్ క్లిక్ చేస్తున్నాను. కానీ మీరు డ్రైవ్ అని క్లిక్ చేయండి, ఎందుకంటే మీరు డైరెక్ట్ డ్రైవ్లో సేవ్ అయిపోతుంది మీరు. ఓకేనా, సేవ్ చేసుకుంటే. ఓకేనా. ఇలా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అని ఉంది. పైన మీ నేమ్ రాయడము, తర్వాతకి డాడీ పేరు రాయడము, ఇలా అయితే ఏ విధంగా ఫిల్అప్ చేయాలని అయితే నేను చెప్పాను. ఓకేనా. ఆల్రెడీ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నాన్ జ్యుడిషియల్ పేపర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చూసి మ్యారేజ్ సర్టిఫికేట్ అనమాట. ఓకేనా. 21 years బిలో ఉంటే బిలో ఉండి మ్యారేజ్ చేసుకుంటే అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుందని ఇచ్చేసారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సో 21 years బిలో వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్తాం. ఓకేనా. ఇక్కడైతే మనకైతే కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే ప్రతిదీ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ నేనైతే చెప్తానండి క్లారిటీ. కానీ మీరైతే ఏ సర్టిఫికేట్స్ కావాలని చెప్పాను నేను రికమెండ్ ర్యాలీకి వెళ్ళేటప్పుడు. ఇంకా ఎడిషనల్గా మేజర్గా మనం తీసుకోవాల్సిన ఏంటి అంటే ముందుగా చూడండి, నేను ఒకసారి చెప్తూ ఉంటాను. సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి మీరు. అండ్ ముందు చూడండి, మేజర్గా మనకు కావాల్సినవి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెడీ చేసుకోవాల్సినవి. ఓకేనా. మనకి 10th మెమో ఏదైతే ఉందో 10th మెమో అయితే 100% ఉండాలి. మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేస్తే ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా ఒరిజినల్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా. ఎస్. అండ్ కొంతమంది సర్టిఫికేట్స్ అయితే పోయిన తర్వాతకి మీరు ఏంటంటే వాళ్ళైతే మళ్ళీ ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి అయితే తీసుకున్నారు, దాని మీద డూప్లికేట్ అనేది ఉంది అని అనుకుంటారు. సో అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ID ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్స్ వచ్చేసి మినిమం 16 అయితే ఉండాలని చెప్పడం జరిగింది క్లారిటీగా. అది కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే లైట్ బ్లూ కలర్ ఉండాలని చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అది రీసెంట్ది అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పక్కా అనమాట. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనం 100% తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కావాల్సిన ఏంటంటే క్యాస్ట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే మనకి కావాల్సి ఉంటుంది. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ COVID-19 సర్టిఫికేట్ అన్నమాట. COVID-19 నెగిటివ్ సర్టిఫికేట్ అనమాట. ఓకేనా. నెగిటివ్ రిపోర్ట్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రెసిడెన్స్ అనేది క్యాస్ట్ అనేది డిస్కస్ చేసాం, ఈ రెండు ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటుగా OBC ఎవరైతే ఉంటారో OBC సర్టిఫికేట్ అనమాట. BC క్యాండిడేట్స్కి OBC అయితే రావడం జరుగుతుంది, OBC తీసుకోండి. అండ్ OC వారైతే EWS కానీ EBC కానీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డిస్కస్ చేసినట్లయితే అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అని అనుకున్నాం. ఓకేనా. అండ్ అంతకంటే ముందుగా జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అనమాట. సో ఇది మనకి ఆల్రెడీ మన వెబ్సైట్ నుంచి అయితే తీసుకోవచ్చు. నేను దాని గురించి స్పెషల్గా ఒకసారి అయితే చెప్తాను నేను. ఓకేనా. అది మళ్ళీ మనకి కొంచెం లెంతీ అవుతుంది, సో అప్పుడు నేను చెప్తాను. ఓకేనా. సో ఇవి చాలా మేజర్ అనమాట. ఫోటోస్ కానీ మనకి 10th మెమో కానీ అదేవిధంగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ కానీ అది అడ్మిట్ కార్డ్ అయితే పక్కా తీసుకెళ్తాం. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిప్లై అయితే ఈ యొక్క వీడియో విధంగా అయితే చేస్తూ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.